నాస్తికుడు అని చెప్పొచ్చా మిమ్మల్ని? ఇంచుమించు అనుకోవచ్చు. బట్ క్రైస్తవంలో దొంగ పాస్టర్లు ఉన్నారా? ఖచ్చితంగా మాటికి పేర్లు చెప్పడానికి కూడా భయం ఏం లేదు. కలవరి సతీష్ కుమార్ ఉన్నాడు, అనిల్ కుమార్ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి బావగారు, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు. ప్రజలతో పని లేదు వీళ్ళకి. పగడాల ప్రవీణ్ కుమార్ గారు అనే ఒక క్రైస్తవ పాస్టర్ గారి మీద జరిగినటువంటి చాలా మంది అది ఆయనది మర్డర్ చేశారని అంటున్నారు. నేను కూడా స్పాట్ లోకి వెళ్ళాను. షమీ గారు అని ఒక ఆయన. మీరు కరెక్ట్ పాయింట్ కి వచ్చారు. సో దాని గురించి మాట్లాడదాం. అయితే 90% నాకు కూడా అది హత్య అని. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేశంలో మొట్టమొదటి ఉగ్రవాద సంస్థ ఏదన్నట్టు అది ఆర్ఎస్ఎస్. వాడు పారంబోక్ అంటాను. వాడి గురించి స్టేట్మెంట్ ఇచ్చిన అహమర ప్రసాద్ అని హిందూ జనశక్తి వ్యవస్థాపకుడు ఉన్నాడు. ఈ రోజు ప్రవీణ్ గారి హత్య దగ్గరికి వీళ్ళు వచ్చారా? ఎవరు రాలేదు. ఇది హత్య పక్కా. హిందువులైనటువంటి అమాయకుల దగ్గర ఎలా దోచుకోవాలి వాస్తవమే. ఎక్కడ దాకా? ఎందుకంటే రాధామానవర్ గారు ఉన్నాడు, వాడితో వేస్ట్ గాడు. వాడు అందరికి సవాల్ చేయడం కాదు, నేను వాడికి సవాల్ చేస్తాను. నువ్వు మగోడు అంటాను. ఎందుకని రాధా మనోహర్ దాస్ ఇప్పటివరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? వాడిని ఎవరు చేసుకుంటారు? మగోళ్ళు అయితే బట్టలేసుకుని తిరుగుతారు. హిందుత్వం పేరు పెట్టుకొని చిన్నజీఆర్ దగ్గరికి రానివ్వలేదంటే అంటరానోడే గాయుడు. అవును. రాధా మనోహర్ దాస్ తో ఫోన్ లో ఎప్పుడన్నా మాట్లాడాను రాధా. ఒకసారి ఫోన్ చేశాను. రాధా ఏంటి అంటే ఇంకా మొదలెడదాం అనుకున్నాను. అప్పటికి కట్ చేశాడు.